నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు శని వక్రగతి చెందుతుంది అని అంటున్నారు. అసలు ఇప్పటి నుంచి ప్రారంభమవుతుంది? ఈ వక్రగతి వల్ల అసలు 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుందమ్మా? ముఖ్యంగా శని వక్రగతి అనుకునే ముందు ఒకసారి శని భగవానుని మనం ధ్యానం చేసుకుని మొదలు పెడదాం. ఓకే. గంగణపతే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా. ఓం గంగణపతే నమః. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనిచ్చరం. ఆ శని భగవానుడికి నమస్కారం చేసుకుంటూ శని భగవానుడు వక్రగతిన వెళ్తున్నాడు. 139 days అనేసి మనకి చెప్తూ ఉన్నారు. అయితే ఈ శని భగవానుడు వక్రం అంటే ఏమిటి, వక్రగతి అంటే ఏంటి అనేది మనం తీసుకున్నట్లయితే, వక్రం అంటే వంకరగా తిరగడం అచ్చ తెలుగులో. అయితే ఏమిటంటే దానికి అసలు శని భగవానుడు దేనికి కారకత్వం వహిస్తాడు అని మనం ఆలోచించినట్లయితే కనుక ఆయుష్కి ఆయనే, విచారానికి ఆయనే, దుఃఖానికి ఆయనే, తర్వాత రోగానికి ఆయనే, మన రూపం బాగుండడానికి బాగోకపోవడానికి కురూపత్వంగా ఉండడానికి కూడా శని భగవానుడే కారకత్వము. తర్వాత మోసకారిగా మనం బతకాలన్నా, భయంకరంగా అవతలి వాళ్ళని భయపెట్టాలన్నా కూడా ఈ శని యొక్క ప్రభావం మనిషి జీవితం మీద ఎక్కువ ఉంటుంది. కొంతమంది ఇనుప వ్యాపారం చేస్తారు, బ్రహ్మాండంగా ఫ్యాక్టరీలు సంపాదించేసుకుంటారు. కొంతమంది ఓన్లీ నూనె అమ్ముతారు, ఇంక వేరే ఏమీ అమ్మరు. వాళ్ళ పేరు నూనె ప్లస్ అనేసి ఆయిల్ వాళ్ళని ఏదో పిలుస్తూ ఉంటారు మర్చెంట్స్. ఎందుకని అంటే ఏంటి, శని కటాక్షం బాగుంది. కొంతమంది ఓన్లీ వైన్ షాపులే పెడతారు, మద్యపానం అనేది విక్రయిస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఎందుకంటే వాళ్ళకి దానిలో అది కూడా శని భగవానుడి యొక్క దయ. అంటే ఏమిటంటే ఏమైతే కష్టాలు, నష్టాలు, బాధలు, బెంగల్ అన్నీ ఉంటాయో అలాగే సుఖాలు, ఆ సుఖాల్లో ఏ ఏ వ్యాపారాలు ఈ శని భగవానుడు కటాక్షం అంటే లాభిస్తాయో కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. అలాంటిది కొంతమంది మాంసం విక్రయిస్తారు, అది కూడా శని భగవానుడే. హోటల్స్, రెస్టారెంట్లు, పబ్బులు, రాత్రి మాటలు వెళ్ళేటటువంటి క్లబ్బులు, పబ్బులు అన్నింటికీ ఈయనే. పాడుపడిన ఇళ్ళు, పాత వస్త్రాలు, విరిగిపోయిన వస్త్రాలు ఇంట్లో ఉంచుకోవద్దని చెప్తూ ఉంటాం కదా, వాటిలన్నింటికీ శని భగవానుడే కారకుడు. అందువల్ల మకరం, కుంభం కూడా ఆయన ఆధిపత్యం సాధిస్తూ ఉంటాడు. ఆయనకి ఏంటంటే జూదం ఆడే వాళ్ళలో శని భగవానుడు వెళ్ళి కూర్చుంటాడు. అయితే కుబేరులన్నా అవుతారు, లేదా పాతాళానికి వెళ్ళిపోయేటట్టు చేస్తాడు. సరే, ఇంత బాగుంది కదా, మరి అష్టమాధిపతిగా శని భగవానుడు ఉన్నాడు. మరి ఈ శని భగవానుడికి అష్టమాధిపతిగా ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి ఏంటంటే కష్టాలు, నిష్ఠూరాలు, మరణం ఇలాంటివి కూడా తొందరగా సంభవించే యోగం ఉంది. కాబట్టి శని అంటే అమ్మో శని, లేకపోతే ఎవరైనా జిడ్లా పట్టుకున్నారనుకోండి, శనిలా పట్టుకున్నావు, ఇలాంటి మాటలు మనకు వాడుకగా వచ్చేసాయి. అలాంటి ఈ యొక్క శని భగవానుడు వెనక్కి వెళ్ళి ముందుకు రావడం కానీ, తర్వాత ఇంకేంటంటే కొంతమంది పౌరుషం లేకుండా ఉంటారు. ఏంటి అసలు పౌరుషం లేదు, ఎన్ని మాటలన్నా సరే ఎంతే వచ్చి కూర్చుంటున్నాడు, అలా తిడుతూ ఉంటాం కదా, వాటిలన్నింటికీ కూడా శని యొక్క ప్రభావం కనబడుతూ ఉంటుందా. అయితే ఏంటంటే కనుక ఒక్క పనికి 3 సార్లు హార్డ్ వర్క్ చేస్తే తప్ప సక్సెస్ అవ్వలేరు. ఇది కూడా శని యొక్క ప్రభావమే. ఈ శని ప్రభావ కారకత్వాలు మనం చెప్పుకున్నాం కదా, ఇంకా మనం విషయంలోకి వెళ్ళిపోదాం. 12 రాశుల వారికి శని భగవానుడు వలన కలిగేటటువంటి శుభ లేకపోతే ఏమైనా కష్టాలు పెడతాడా, ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఇప్పుడు ఈ శని వక్రగతి అన్నారు, అయితే ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందమ్మా? మరి ముఖ్యంగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి మనకి చూసినట్లయితే పునర్వసు 4వ పాదం, ఆ తర్వాత పుష్యమి నక్షత్రం, ఆ తర్వాత ఆశ్లేష, వీరికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం పరిశీలించే ముందు శని భగవానుడు 8వ స్థానంలో వక్రగతి పొందుతున్నాడు కర్కాటకం వారికి. దాని వలన ఇప్పటి వరకు పడింది ఒక ఎత్తు, ఇహ ఎలా ఉండబోతోంది అనే విషయం చూసుకున్నట్లయితే ఒక ఎత్తు. ఈ 139 రోజుల్లోనే కూడా వీళ్ళ మాట నాలుకని అదుపులో పెట్టుకుంటే వీళ్ళంత సజ్జనులు ప్రపంచంలో ఉండరు, అంత బాగుంటుంది. నాలుక మాట తీరు జాగ్రత్త, మాట తీరులో మార్పులు చేర్పులు చేసుకుంటే వీళ్ళని కొట్టేవాడే లేడు, అంత ఎక్సలెంట్గా ఉంటుంది.
కోర్టు కేసులు తెలివితేటలుగా వీళ్ళు సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెడతారు. ఆ తెలివితేటలు, ఆ లోకజ్ఞానము, ఆ విధమైనటువంటి సమయస్ఫూర్తి వీళ్ళలో బాగున్నాయి. ఇప్పుడు కలిసి వచ్చే కాలం. ఈ 139 రోజుల్లోని కోర్టు కేసులు కొంచెం ఒక కొలిక్కి వచ్చేస్తాయి. హ్యాపీ అన్నమాట. తర్వాత ఏంటంటే కనుక మన మాట తీరు ఎప్పుడైతే మారిందో, మార్పులు చేర్పులు కూడా అవతలి వాళ్ళ యొక్క మాట కూడా మారుతుంది. మీకు ఫర్గా వాళ్ళు మారతారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే చాలా ముఖ్యమైనటువంటి విషయం ఒకటి ఉంది. పితృతర్పణాలు మీరు వదులుతున్నారా? అంటే ఏమిటి, సంవత్సరానికి ఒక్కసారన్నా సరే పితృదేవతలకి కాస్తంత మీరు అంటే ఏమిటంటే కనుక అమావాస్య నాడో లేకపోతే మనకి వస్తూ ఉంటాయి కదా పితృతర్పణాలు వదిలేటటువంటి మనకి దసరా ముందు మనం వదులుతూ ఉంటాం కదా మహాలయ పక్షాలు. ఆ మహాలయ పక్షాలలో మనం వదులుతున్నామా లేదా? ఒకవేళ వదలని పక్షంలో అమావాస్యకి తప్పనిసరిగా ప్రతి నెల అమావాస్య వస్తుంది కాబట్టి పితృతర్పణాలు ఒక్కసారి వదిలిపెట్టండి. ఏ పనులు అవ్వకపోయినా, ఏ చిరాకులున్నా, ఏ తలనొప్పులున్నా, ఏ విధంగా అన్నా సరే సమస్యలు, తర్వాత వివాదాలు, తర్వాత ఏమిటంటే నిరాశ ఏమున్నప్పటికీ కూడా ఒక్కసారి పితృతర్పణాలు పితృదేవతలకి కాస్త తర్పణాలు వదిలి స్వయం పాకదానం బ్రాహ్మణులకు ఇచ్చేయండి. ఇచ్చేసినట్లయితే ముందు ఫస్ట్ మీరు బయటపడతారు. ఏమిటి, తలకాయ నొప్పుల నుంచి. 139 రోజులు మనకు కలిసి రావాలి. ఎందుకంటే అష్టమ శని వల్ల ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు ఆయన వక్రగతిని వెళ్తున్నాడు అంటే మనకి ఏమన్నా కలిసి వస్తుందేమో అది పట్టుకుందాం ఫస్ట్ అని కర్కాటక రాశి వారు అనుకోవాలి. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక పితృతర్పణాలు అమావాస్య నాడు చేసినప్పుడు ఒక చిన్న చిట్కా చెప్తాను. 5 మెతుకులు అన్నం కొంచెం ఆవనయ్య వేసి 5 మెతుకులు చక్కగా కలిపి పంటికి తగలకుండా నాలుక మీద లోపలికి మాత్రలాగా వేసుకొని మింగేసేయండి. అంటే ఎందుకమ్మా అలా? ఎందుకంటే మీరు పితృతర్పణాలు ఇవ్వలేదు. సపోజ్ అమావాస్య వేళ, అమావాస్య నాడు మనం చేద్దాం అనుకున్నాం కానీ అవ్వలేదు, కుదరలేదు, అక్కడ ఉన్నారు మీరు, అవ్వట్లేదు. పితృదేవతలకు నమస్కారం చేసుకుని మీరు తినే దాంట్లో ఒక ముద్దలో చిన్న ఆవనెయ్యి వేసుకుని అది చక్కగా ఉండ చుట్టేస్తే ఆ ఉండని మాత్రలాగా లోపలికి పంటికి తగలకుండా వేసుకుంటే మీ దేహంలో ఉన్నటువంటి ఆహారాన్ని పితృదేవతలు స్వీకరిస్తాయి. ఆ విధంగా వాళ్ళని తలుచుకొని ఇది ఒక బ్రహ్మాండమైన రెమెడీ అన్నమాట. మర్చిపోకుండా పాటించండి కర్కాటక రాశి వారు. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక విదేశీయాన ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో బ్రహ్మాండంగా మీరు విదేశీయానానికి అర్హులైపోయారు. 139 రోజుల్లోని కూడా మీరు వెళతారు. గట్టి ప్రయత్నం చేయండి. అంటే ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించమ్మా అంటే ప్రమోషన్స్ కానీ ఇలా ట్రాన్స్ఫర్స్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ట్రాన్స్ఫర్స్ కదలికలు కూడా ఇదివరకటి కన్నా కూడా మీకు అనుకున్నటువంటి అనుకూలమైన పరిస్థితులు వస్తాయి. అంటే ఏమిటంటే కనుక కొంతమంది అక్కడికక్కడే పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి. అంతేగాని విపరీతంగా ట్రాన్స్ఫర్స్ కదలికలు అంటే ఏమిటంటే స్థాన చలనాలు కొంచెం తక్కువగానే ఉన్నాయి. సోగా అంటే పెద్ద ఎక్కువ ప్రయత్నం చేయకుండానే మీరు ఉన్న చోటే ప్రమోషన్ పొందేటటువంటి అవకాశం ఉంది. ఉద్యోగంలో కూడా కలిసి వచ్చే కాలంగా ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా ఏమిటంటే కనుక కొంతమంది వైన్ షాపులు ఇలాంటి బిజినెస్లు చేస్తారు కదా, ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏమైనా సరే ఏదైనా సరే మనము అంటే కొన్ని నిల్వ చేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఎవరైనా పట్టుకునేటటువంటి ప్రమాదం ఉంది. బీ కేర్ఫుల్. అలానే మీ రాశి వారికి సంబంధించిన పరిహారాలు ఏ విధంగా చేసుకుంటే మంచిది? అంటే పరిహారాలు అంటే అమ్మా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎన్నో రకరకాలైన పరిహారాలు చెప్పుకుంటున్నాము చేస్తున్నాము. కానీ ఏంటంటే కనుక కొన్ని మాయల్లో పడిపోతాం. ఆ మాయల్లో పడేటటువంటి వాళ్ళు కర్కాటక రాశిలో ఉన్నారు. లాయర్లు, టీచర్స్, శాస్త్రవేత్తలు, లెక్చరర్స్ వీళ్ళు మాయలో పడే అవకాశం ఉంది. అంటే అవతల వాళ్ళు నమ్మించి దగా చేసే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళని కంపల్సరీ చెప్తున్నాను. అందువల్ల బీ కేర్ఫుల్, ఆల్వేస్ బీ కేర్ఫుల్. శని భగవానుడు కలిసి వస్తాడు, అన్నీ ఓకే, కానీ మీరు అవతల వాళ్ళ అబద్ధపు మాయలో మీరు పడతారు కాబట్టి జాగ్రత్త. మీరు చేసుకునేది ఏమిటంటే కనుక నల్ల మినుములు తీసుకోండి, కేజీంపావు నల్ల మినుములు తీసుకొని ఆ కేజీంపావు నల్ల మినుములు కూడా పారే నదిలో వేసేయండి. మిమ్మల్ని మీరు దిష్టి తీసుకొని
పారే నదిలో వేసేయండి. అంటే ఏ వారం చేస్తే మంచిది? శనివారం నాడు ప్రొద్దుట 6 నుంచి 7 గంటల లోపల దిష్టి తీయించుకోవడం, చక్కగా ఏదైనా నది ఉంటే వేసేయడం. లేదా అవి అలా లేదండి అంటే కనుక మురికి కాలువలో వేసినా పర్వాలేదు, వేసి దిష్టి తీసినవి. లేదా ఎక్కడైనా సరే ఆ పొట్లం పట్టుకెళ్ళి మనకి ఏమిటంటే కనుక కొంచెం నానబెట్టేసి పట్టుకెళ్ళి ఎక్కడన్నా సరే ఎవరు తొక్కని చోట వేసేసి వచ్చేసేయండి. అంతేకాకుండా చక్కగా మీరు ఎవరికైనా నీలం రంగు వస్త్రాలు దానం చేయడం కూడా చెప్పదగిన సూచన. శనివారాలు చేయండి, మంచిగా ఉంటుంది. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు మీకు.